బ్రో డార్లింగ్ ఎలా ఉంది దర్శిది అన్న భయ్యా డార్లింగ్ అంటే అందరికీ మన ప్రభాస్ అన్నయ్య గుర్తొస్తాడు. నిజంగా నేనైతే టైటిల్ పెట్టుకున్నారు, అది ఒక ఎపిక్ లాంటి సినిమా మాకు, అంటే ఒక లవర్ బాయ్ కానీ ఒక టీనేజ్ కుర్రాళ్ళు ఎవరికైనా డార్లింగ్ అనేది ఒక మెమరబుల్ మూవీ నిజంగా. కానీ మా పేరు నిలబెట్టారా లేదా? నాకు అదే భయం అయిందన్న, సినిమా టైటిల్ పెట్టుకున్నాక అరే ఏంట్రా అన్నరా టైటిల్ పెట్టేసుకున్నారు ఏంటి ఎలా అని అనుకున్నాను నేను బేసిక్గా. బట్ ఈ థియేటర్కి వచ్చిన తర్వాత ఆ క్రౌడ్ చూసి వావ్ ఏంటి క్రౌడ్, నిజంగా ప్రభాస్ గారి సినిమా ఏమన్నా మళ్ళీ కలికికి ఏమన్నా వచ్చారా వీళ్ళని డౌట్ వచ్చి థియేటర్కి వెళ్ళా. ఫ్యాన్స్ రావచ్చు కదా మరి. నేను అలాగే అనుకున్నా బేసిక్గా. బట్ సినిమాలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అన్న. స్టార్టింగ్ ఏదో వెళ్తుంది, ఓకే వెళ్తుందిలే, ఏదో సరదాగా వెళ్తుంది సినిమా, పంచెస్ ఫన్ ఉంది, అక్కడక్కడ కొన్ని పంచులు ఉన్నాయి, ఇంకోటి మన క్యూట్ నభా నటేష్ యాక్టింగ్ ఉంది అనుకున్నా. బట్ నాకైతే చాలా బోర్ కొట్టేసింది అన్న సినిమా. బేసిక్గా ఏంటంటే జస్ట్ ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చెప్తారు కదన్నా బాగా చదువుకొని జాబ్ చేయాలి, జాబ్ చేసిన తర్వాత మంచి పెళ్ళం వస్తుంది అని. సేమ్ సిరీస్ ఇక్కడ అదే ఉంటుంది, కాన్సెప్టే అదే ఉంటుంది. తను కూడా కష్టపడి చదువుకున్న తర్వాత వచ్చే ఆ వైఫ్ ఒక డిసీజ్తో బాధపడుతుంటే ఎలా మూవ్ ఆన్ అవుతారు, అంటే తనని ఎలా దక్కించుకుంటాడు అనేది సినిమా మొత్తం. బట్ ఇందులో ఓవరాల్గా నాకైతే నభా నటేష్ గారి యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. స్ప్లిట్ పర్సనాలిటీ అనే కాన్సెప్ట్ మనం అపరిచితుడు సినిమాలో ఆల్రెడీ చూసాం. ఇప్పుడు దాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అనుకోవచ్చు అన్న. ఏంటంటే స్ప్లిట్ పర్సనాలిటీ అనేది ఒకటే కాదన్న, ఇందులో 5 క్యారెక్టర్లు చేస్తుంది ఆవిడ. ఇందులో మళ్ళీ అనన్య నాగల్ల గారి క్యారెక్టర్ కానీ, ఇందులో చేసిన మన బలగంలో చేసిన యాక్టర్స్ కూడా కొందరు ఉన్నారు. ఇందులో 3 ఉంటాయి. బట్ ఇందులో ఏంటంటే దాంట్లో తెలిసిపోతుంది రెమో ఎలాగా, రాము ఎలాగా అనేది, అపరిచితుడు ఎలాగనే తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే అంత క్లియర్గా ఉండదన్నమాట, ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. చిన్న స్మాల్ చేంజెస్ వల్ల క్యారెక్టరైజేషన్ మారుతుంది అనమాట. ఒక అంటే సన్యాసం తీసుకున్న ఆవిడ ఎలా ఉంటుంది అన్నది డైరెక్టర్ దాన్ని చాలా స్లోగా తీసుకెళ్ళాడు అన్న. మేము దానివల్ల డిసప్పాయింట్ అయినాం, చాలా డిసప్పాయింట్ నేనైతే. నాకు అందులో బాగా నచ్చింది ఓన్లీ నభా నటేష్ క్యారెక్టర్. థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడికి ఎందుకు వెళ్ళాలి అని మనం అడిగితే చెప్పే ఒకే మాట చూసిన ప్రతి ఒక్కడు నభా నటేష్, ఓన్లీ నభా నటేష్. నో మ్యూజిక్, నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్కడ అంటే అక్కడక్కడ చిన్న పంచులు ఉన్నా కూడా మిగతా ఏం లేదన్న సినిమాలో. సినిమాతో వచ్చిన ఫేమ్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేశాడు దర్శి? లేదన్న, ఆ ఫేమ్ మొత్తం కొలాప్స్ అయినట్టే మేబీ. అంటే కొలాప్స్ మీన్స్ నేమ్ ఏం పోదు, ఫ్యాన్స్ ఏం తగ్గరు. బట్ ఏంటంటే సినిమా ఒకటి హిట్ అవుతుంది, ఒక ఫ్లాప్ అవుతుంది, ఇట్స్ ఏ నార్మల్ థింగ్. బట్ ఏంటంటే చూస్ చేసినప్పుడు ఇప్పుడు కెరియర్ సెట్ అవుతున్నప్పుడు ఒక మంచి క్యారెక్టరైజేషన్, ఒక మంచి క్యారెక్టర్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు నాని గారు కావచ్చు, లేకుంటే ఇలాంటి వాళ్ళంతా ఏం చేశారు, చిన్నగా ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకుంటూ సినిమా ఫ్లాప్ అయినా వాళ్ళ క్యారెక్టర్తో మెప్పించారు. బట్ ఈ సినిమాలో ఆ మార్క్ లేదు అనేది నా ఫీలింగ్ బేసిక్గా. ఓవరాల్గా సినిమా అయితే 1 టైం వాచబుల్. సో థియేటర్కి రండి, వాచ్ చేయండి. అండ్ మీకోసం జెన్యూన్ రివ్యూలు తీసుకొస్తున్నాం. సో సబ్స్క్రైబ్ భయ్యా సర్దార్ బాలు.